పోయిందా గుడ్డు పోయిందా గుడ్డు పోయిందా ఎస్, గుడ్డు పోయింది. నవ్వకండి. బిగ్ బాస్ హౌస్లో ఒక గుడ్డు గురించి మినీ యుద్ధమే జరిగింది. సంజన అనే కంటెస్టెంట్ వల్ల మిగతా హౌస్ మేట్స్ అందరూ కొట్టుకుసొచ్చారు. కానీ ఆవిడ మాత్రం స్పైడర్ మూవీలో విలన్ మాదిరి ఎంజాయ్ చేస్తూ ఉంది. మీరు ఎంతైనా కొట్టుకొని సావనరా, నేను మాత్రం ఎంజాయ్ చేస్తాను, నన్ను ఎంజాయ్ చేసేలా చెయ్యండి అన్నట్టుగా బిహేవ్ చేసింది. మీలో మీరు కొట్టుకొని చావండి, నన్ను ఎంటర్టైన్ చేయండి. ఎస్, సంజన విషయంలో నిన్నటి దాకా మనం ఒక అంచనాకి రాలేకపోయాం. ఈ అమ్మాయి ఏంట్రా ఇలా ఉంది, కానీ ఆ అమ్మాయి తన గేమ్లో ఉంది. రోజుకి ఏదో ఒక రకంగా అందరినీ ఎంటర్టైన్ చేస్తుంది. బిగ్ బాస్ ఆడియన్స్ అందరికీ కూడా ఏదో ఒక రకంగా దగ్గర అవుతుంది. సో ఈ అమ్మాయి గురించి పక్కన పెడితే ఈ సిచ్యువేషన్లో తనూజాది అలాగే భరణి గారిది కూడా తప్పు ఉంది. సంజన గారు తినడం ఎంత తప్పో దాన్ని దాచిపెట్టడం తనూజ గారిది అంతే తప్పు. దానికి హెల్ప్ చేసిన భరణి గారిది అంతే తప్పు. ఇద్దరు కూడా ఫస్ట్ సీరియస్ అయ్యారు హరీష్ గారి మీద అండ్ మిగతా కంటెస్టెంట్స్ మీద. కానీ తనుజ చాలా ఇన్నోసెంట్గా వచ్చి నాకు చెప్పారా చంద్రముఖి లాగా బిహేవ్ చేయడం స్టార్ట్ చేసింది. కానీ రియాలిటీలోకి వెళ్తే ఆ అమ్మాయికి తెలుసు తను తినింది, సంజన తినింది అని. బట్ నిజం ఒప్పుకోలే. కానీ మిగతా కంటెస్టెంట్స్ అందరూ కూడా రాము రాథోడ్ మీద పడిపోయారు. ఒక్క విషయంలో తప్పు ఎక్కడ అనిపించిందంటే, ఓపెన్ గా చెప్పిన రాము గారి పైన సీరియస్ అయిన అదే కంటెస్టెంట్స్ తనూజ గారి మీద భరణి గారి మీద ఎందుకు క్వశ్చన్ చేయలేదు, తిరిగి రాము గారికి ఎందుకు సారీ చెప్పలేదు అని అనిపించింది. సో ఇలాగే మీకు కూడా ఆ గుడ్ సిచ్యువేషన్లో ఎంజాయ్ చేసిన అలాగే రామ్ గారికి సారీ చెప్పలేదు అని అనిపించిన మీ ఒపీనియన్ని కమెంట్ చేయండి. అలాగే మధుతో ముచ్చట్లని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.